గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గత కొద్ది రోజులుగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గొడవలు మొదలవుతున్నట్టుగా తెలుస్తుంది. 2 రోజుల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఇక్కడ ఝాన్సీ రెడ్డి ఎవరైతే పీసీసీ ఉపాధ్యక్షులన్నారో తన అనుచరులే కొంతమంది ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎందుకు ఈ పరిణామాలు దారితీస్తున్నాయో ఆర్టీవీ ఒక గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడ సమావేశమై మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో కూడా దానికి జరిగినటువంటి పరిణామాల మీద కొన్ని చర్యలకు ఉపక్రమిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో, పాలకుర్తి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎటువైపు వెళ్తుంది దీని ప్రయాణం అన్నటువంటి కోణంలో ఆలోచిద్దాం. ప్రస్తుతానికి మండల అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. తొర్రూరులో పెట్టినటువంటి మీడియా సమావేశంలో ప్రస్తుతం మండల అలాగే జిల్లా నాయకులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు టౌన్ ప్రెసిడెంట్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు. ఇప్పటివరకు గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ఇంటి వ్యవహారమే సరిగా లేదు, బయటికి వెళ్తే ఇంకా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చేదు అనుభవం ఎదురవుతుంది అన్నటువంటి ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ పాలకుర్తి నియోజకవర్గంలో పటిష్టంగా ఉందా, లేకపోతే విభేదాలతోటి అంతర్గత విభేదాలతోటి కకావికలమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా? కొంతమంది నాయకులు కావాలని కట్టుకట్టుకొని మా మేడంను చాలా భయనం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తొర్రూరు పట్టణ కేంద్రంలో చాలా స్ట్రాంగ్గా ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కావున జనాలలో లేని అలజడి నుంచి వాళ్ళ వ్యక్తిగత గొడవలను పార్టీకి రుద్ది జనాల్లో అలజడి చుట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని అందరూ చూస్తుంటే కూడా అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కుటుంబంలాగా మీ అందరం కూడా ఈ రోజు వరకు ఇక్కడ కలిసే ఉన్నాము. పాత వాళ్ళము కొత్త వాళ్ళము కూడా కలుపుకొని కూడా పార్టీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఈ తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతామని ఈ ఆర్టీవీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఓకే, ఇక్కడ వీళ్ళు కొంతమంది ఏంటంటే ఆల్రెడీ మేము గతంలో పార్టీలో ఎవరైతే గెలుపుకు కృషి చేశామో మేమందరము కూడా ఒకవైపు ఉన్నామని చెప్పి సమాచారం మాత్రం బయటికి వెళ్తుంది. నిజంగా అప్పుడున్నటువంటి ఎవరైతే ఝాన్సీ రెడ్డి గారి గెలుపుకి అలాగే యశస్వి రెడ్డి గారి గెలుపుకి కృషి చేసినటువంటి టీం అసలు మీతోటే ఉందా, లేకపోతే ఇప్పుడు పక్కదారి పట్టిపోయి ఇట్లాంటి వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారా? మేడం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మీడియా మిత్రులకు మన ఆర్టీవీ న్యూస్ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసి చెప్పేది ఏంటంటే పార్టీకి అప్పుడు ఏ రకంగానైతే కష్టపడ్డారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. ఎవరో కొంతమంది ఆ రకంగా మనస్పర్ధలు ఏదో భేదాభిప్రాయాలతోటి వేరే చిల్లరగా మామూలుగా ఏదో విషయాలు మాట్లాడితే దాన్ని పట్టించుకోవద్దు. ఇప్పటి వరకు పార్టీ బాగా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు వచ్చే పంచాయతీరాజ్ ఎన్నికలలో స్థానిక సంస్థల్లో మొత్తం విజయవంతం అవుతాం. ఖచ్చితంగా అన్నిటికన్నీ సాధించి ముందు పోతామని తెలియపరుస్తున్నాం. ఓకే, ఇప్పుడు తిరుపతి రెడ్డి అయితే ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఝాన్సీ రెడ్డి గారు అసలు అంటే సీనియర్ కార్యకర్తల మీద పనిచేసిన వాళ్ళ మీద అసలు కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు, కొత్తగా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ మీద దృష్టి పెడుతుందని చెప్పి అంటున్నాను. నిజంగా అది పాసిబుల్ అవుతుందా? ఎందుకంటే గెలిపించినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా స్వామి భక్తి చూపించాల్సి ఉంటుంది. కానీ ఎందుకు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? ఇప్పుడు వారిలో ఉన్న భేదాభిప్రాయాలు మాకు తెలియదు. మాకైతే ఇప్పటి వరకు గెలిచిన కానుండి మా ఝాన్సీ మేడం కానీ ఎమ్మెల్యే గారు కానీ ఖచ్చితంగా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తుంది. మాకు ఇచ్చేటువంటి గౌరవాన్ని మాకు ఇస్తుంది. ఓకే, ఇప్పుడు తిరుపతి రెడ్డి కానీ హరిప్రసాద్ కానీ ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే వాళ్ళే వెళ్తున్నారా, మరి వాళ్ళతో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా వాళ్ళ వైపు ఉన్నారా? వాళ్ళతోటి ఎవరు ఉన్నారో మాకు తెలియదు, కానీ మేమైతే మా పార్టీ అయితే ఎవరు పోలే. మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు అయితే ఇంత లుకలుకలు మొదలవుతున్నటువంటి టైంలో ఇప్పుడు స్థానిక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇట్లాంటి అంతర్గత విభేదాలు కనుక బయటికి వస్తే మాత్రం మళ్ళీ అంటే ఎదుటి వాళ్లకు లాభం చేకూరుస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనలు అందరిలో కలుగుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు మరి ఈ నాయకుల మీద కానీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు? ఎట్లాంటి వాతావరణము ఉంటే మళ్ళీ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది? ఆర్టీవీ యజమానులకు నమస్కారం. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే చిన్న విషయం, కుటుంబంలో మాట్లాడుకునే విషయం లేక చిన్న విషయాన్ని కావాలని ఇద్దరు నాయకులు మీడియా ముంగట మాట్లాడి పార్టీని బదనాం చేసే కార్యక్రమాలు చిన్న ఏమైనా తప్పులు ఉంటే మేడం కానీ మేము కానీ బ్లాకులో కానీ వాళ్ళని ఎక్కడ కించబడిసిన ఉంటే చెప్పుకోవాలి, నాడుగోడ మధ్యలో కూర్చోవాలి, పార్టీ పద్ధతిలో మాట్లాడుకోవాలి. కానీ రోడ్ ఎక్కి అంగట్లో మాట్లాడుకునే మాటలు కావు కదా. దాన్ని చేయబట్టే మాకు ఈ నాయకుల కోపం వస్తుంది తప్పితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, అప్పుడు మేడంతో పనిచేశారు, మేము పక్క వాళ్ళు పనిచేశారు, మేము కాదంటలేము. కానీ చేసిన ఫలితం లేకుండా ఇప్పుడు స్థానిక ఎలక్షన్ల ముంగట మా మెడలు ఇచ్చినట్టు అయితే లేవా, అలాంటి మాట్లాడొద్దు అనేది చెప్తోంది ఝాన్సమ్మ కూడా. ఒకవేళ ఇప్పటికి కూడా కలిసి
మాతోటి పనిచేస్తే జాన్సమ్మకు ఇష్టమే, రావచ్చు, మాట్లాడవచ్చు. కానీ ఇట్నే గాడి తప్పి ఈ ముచ్చట్లే మాట్లాడితే మాత్రం బాగుండదు. ఎందుకంటే మాకు ఇక్కడ నాయకుడు ఎవరు లేనప్పుడు పార్టీని వదిలిపెట్టిపోయినా కానీ ఇక్కడ ఉన్న నాయకులు 4-5 పార్టీని మోసుకొని అచ్చన మేము కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానప్పుడు పిసిసి ఉన్నప్పుడు పోయి ఆయన కాళ్ళు బట్టి మాకు నాయకులను పంపండి, మాకు దిక్కెవ్వలేరని కొట్లాడిన దాంట్లో నేను మొదటి వ్యక్తిని. అది రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఉన్నది. కాబట్టి మేము పార్టీకు మమ్మల్ని మేడం ఎట్లా దూరం చేస్తుంది? ఒకవేళ మీకు దూరం చేయవచ్చు, కానీ మీరు దూరం చేస్తే మీరు మాట్లాడుకోవాలి. కానీ ఎస్సీ ఎస్టీ బిడ్డలని మమ్మల్ని అటు ఇటు మన అడవిలో మోదు కట్టే మెత్తగా ఎవరంటే ఎస్సీ ఎస్టీలేనా మీకు దొరికేది? మమ్మల్ని వాడుకున్నాడు కరెక్ట్ కాదు. ఇంకొకసారి ఆ పదాలు వాడితే మాత్రం ఖబర్దాన్ అని చెప్తున్నాం. ఓకే, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఎందుకంటే ఇప్పుడు అయినా కలిసి వస్తే మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా అని చెప్పి మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఏంటంటే ఝాన్సీ రెడ్డి గారి సొంత ఊళ్ళోనే కుర్చీలు విరగొట్టి, టెంట్లు విరగొట్టి ఇంతటి ఒక ఉత్పాతాన్ని సృష్టించేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఎందుకంటే సొంత ఊళ్ళోనే తనకు ఉనికి లేదన్నటువంటి ఒక మెసేజ్ మాత్రం బయటికి వెళ్ళింది. అట్లాంటప్పుడు మరి వీళ్ళు మిత్రులు కలిసి పనిచేస్తారని అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు దయాకర్ రావు మినిస్టర్ దాకా చేసిండు, తన ఊళ్ళో సర్పంచ్ గెలవాలి. చిన్న చిన్న పార్టీలు ఉంటాయి, అది పెద్ద తప్పు పట్టుకోవాల్సింది కాదు. చిన్న చిన్న వాళ్ళు తెలియకనో వాళ్ళు వీళ్ళు చేస్తారు. కానీ పోతా అంటే ఉన్నది, పోతా అంటే కలిసిపోతుంది. ఇంతకంటే కత్తులు పట్టుకొని కుర్చీలలో పట్టుకొని తనుకున్న లేరా? పార్టీలో మళ్ళీ ఒక కాడ ఒక కుర్చీలో కూర్చొని ఇద్దరు ప్రచారాలు చేస్తలేరా? ఇది పార్టీ విషయాలు, ఎవరికి ఏమైనా వేరే వ్యక్తిగత విషయాలు కావు కదా. కాబట్టి చెర్లపాలలో చిన్న విషయం అది ఏదో దాన్ని మీడియా ఎక్కువ చేసింది, అది అంతవరకు కూడా జరగలే, రేపు కూడా జరగబోదు. ఇప్పుడు కూడా అంటుందమ్మ, మాట్లాడదాం రాండి అంటున్నాం, కూర్చుందాం, పార్టీ మాకు కలిసితే వద్దన్నాం. కానీ ఇట్టేకంగా కొనసాగితే ఊకోం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఓకే, ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి, ఒక టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డి గారి మీదనే ప్రత్యక్షంగా వాగ్బాణాలు సంధిస్తున్నారు. అసలు నిజంగా ఈ ర్యాపో కానీ ఈ స్థాయి సరిపోతుంది అనుకుంటున్నారు? అసలు ఎందుకు అసలు తన కుటుంబ సభ్యురాలని అయినటువంటి ఆమె మీద ఎందుకు ఇంత ప్రత్యక్షంగానే యుద్ధం ప్రకటించినటువంటి వాతావరణమే ఎందుకు క్రియేట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? దీని వెనక ఏముంది అనుకుంటున్నారు? దాని వెనక ఏమున్నదంటే ఇప్పుడు మేడాన్ని ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నోడు కూడా ఆ మాట అనలేరు. తిరుపతి రెడ్డి అనాల్సిన కారణం అంటే రక్త సంబంధంతో అనుకుంటారనేది ప్రజలు అనుకుంటారు, కానీ కక్షలతోటి కాదు. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే క్యాండిడేట్ కూడా అంత మాట అనలేడు. ఆ అనుకునే జనాలు పబ్లిక్ ఏంటంటే రక్త సంబంధం కొడుకు లేకున్నారు కాబట్టి అనుకుంటారన్నదే ఊగాగానాలే. దాన్ని కూడా పెద్దగా ప్రజలు పట్టించుకుంటలేరు. ఎన్నడున్న వాళ్ళు ఒక్కటేటోళ్ళే, చిన్న సమస్య ఎవరు ఎగేస్తారని అనుకుంటారు. మీరు చెప్పండి బ్రదర్, ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే అసలు చిన్న వయసులోనే ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఒక భారీ మెజార్టీ, ఎందుకంటే ఒక ఉద్దండ పిండుడు అన్నటువంటి పేరు పొందినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు మీద ఒక అతి మనవరాలు వయసు ఉన్నటువంటి ఆమెనే యశస్విని రెడ్డి గారు గెలిచిందంటే అది ఒక రాష్ట్రంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి వాతావరణం. అట్లాంటప్పుడు ఒక ఉన్నతమైనటువంటి చరిత్ర ఈ గత 18 నెలల్లోనే ఇంత మసకబారిపోతుందన్నటువంటి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏందనుకుంటున్నారు? అసలు ఎక్కడ లోపం జరుగుతుంది? ఇది మీడియాకు తెలియంది కాదు, లేకపోతే ఇక్కడ ఉన్న పాలకుర్తి ప్రజలకు తెలియంది కాదు. వాస్తవానికి ఎర్రబెల్లి దయాకర్ రావు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గురించి నాకు కూడా చాలా బాగా ఎరికే. ఆయనకు వచ్చేటువంటి ఏదైతే టక్కుటమార విద్యలు ఉన్నాయో, జిమ్మిక్కులు లాజిక్కులు ఉన్నాయో అవి ఈ రోజు నుంచి కాదు. తాత వయసులో ఉన్నటువంటి దయాకర్ రావుని ఇలా మనవరాలి వయసులో ఉన్నటువంటి యశస్విని రెడ్డి గారు మామూలుగా కాదు, బుడదలో పందిని బొర్రించినట్టు బొర్రించి పడేసింది. ఆల్రెడీ అన్ని వేల మెజార్టీతోటి పడేసింది. కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక, దాన్ని తట్టుకోలేక ఇవాళ ఏదైతే మనము ఒడ్డు మీద పడేసిన చేప గిలగిలగిల కొట్టుకుంటున్నట్టు కొట్టుమిట్టాడుతున్నటువంటి దయాకర్ రావు ఇవాళ ఆయన యొక్క టక్కుటమార విద్యలను ఇవాళ ప్రవేశపెట్టలే. వాస్తవానికి పాలకుర్తిలో ఆయనకున్నటువంటి యూట్యూబ్ ఛానళ్లతోటి, ఆయనకున్నటువంటి ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అతిపెద్ద సామాజిక వర్గం లంబాడీల సామాజిక వర్గంతో, అందులో ఉన్నటువంటి కొంతమంది పిల్లల్ని ఏరుకొని మరి వాళ్ళతో మాట్లాడించుకుంటూ, యూట్యూబ్లలో మాట్లాడించుకుంటూ, లేకపోతే వాళ్ళ యొక్క రీల్స్ చేసుకుంటూ ఆ విధంగా ప్రయత్నం ఆనాడే మొదలుపెట్టిండు. అంటే ఇక్కడ తట్టుకోలేకపోతుండు, జీర్ణించుకోలేకపోతుండు. మళ్ళీ నేను వస్తానో రానో ఇక నా శేష జీవితం వచ్చిందనే భయంతో చేస్తుండు. దీని వెనకాల మొత్తం దయాకర్ రావు యొక్క కుళ్ళు కుతంత్రాల కుట్ర రాజకీయం దాగి ఉంది తప్ప మరొకటి కాదన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం వాస్తవానికి. ఓకే, మరి ఇక్కడ తిరుపతి రెడ్డినే టార్గెట్ చేసుకున్నాడు. ఎందుకంటే బయట వాళ్ళు విమర్శలు చేస్తేనేమో అనుకోవచ్చు, కానీ సొంత కుటుంబంలోనే అంటే కొడుకు అన్నటువంటి దాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారన్నటువంటిది మీరే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే కుటుంబంలోనే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారన్నటువంటి
ఒక అసంతృప్తి మిగిలిన కార్యకర్తల్లో కూడా ఉంది ఇంటి వర్గాలకి అని చెప్పి. అట్లాంటప్పుడు ఇంత ప్రయారిటీ ఇచ్చినటువంటి తన కొడుకు వరుస అయినటువంటి తిరుపతి రెడ్డినే ఎందుకు ఇంత ఇనిషియేషన్ తీసుకుంటారు అనుకోవచ్చు? దీని వెనుక ఏ స్ట్రాటజీ ఉందనుకుంటున్నారు? వాస్తవానికి మీరు చెప్పినట్టు సొంత కొడుకు లాంటోడు వారసుడు అని ప్రకటించారని ఇదివరదాకా మావాడే చెప్పిండు, మా నాయకుడే చెప్పిండు. వాస్తవానికి అటువంటి వాన్నే దూరం పెట్టేంత కర్మ ఏం చేసుకున్నాడు తిరుపతి రెడ్డి అనే విషయాన్ని ఈరోజు మీడియా పరిశోధించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకనంటే ఒక కొడుకు లాంటి దూరం చేస్తారా? రాజకీయాలలో వాస్తవానికి నేను చెప్తా ఉన్నా, నాకు కూడా అనుభవం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో నేను తెలంగాణ ఉద్యమం చేసిన ఒక వ్యక్తిగా వాస్తవానికి రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. మిమ్మల్ని మీరు ఆత్మహత్య చేసుకుంటారు, మిమ్మల్ని దూరం చేసిందని మీరే అనుకుంటున్నారు. మీరే ఒక కోటరీ నిర్మించుకుంటారు, మీరే ఒక టీం 27 మందితో గొప్పలుగా చెప్తా ఉన్నారు. మీరే నిర్మించుకుంటారు, మీరే పోతున్నారు, మీరే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు వరకు కూడా ఝాన్సీ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి ఒక్క పదం కూడా మీకు వ్యతిరేకంగా అగెనిస్ట్గా మాట్లాడిందా అన్న విషయాన్ని తిరుపతి రెడ్డి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మనం చేస్తూ ఉన్నా. అదేవిధంగా మీరు నిజంగా కొడుకే, మీరు మాట్లాడుకోవాలి, మీరు పార్టీలోనే ఉన్నారు, దానికి ఒక లైన్ ఉంటుంది, దానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. దానికి మన గౌడ్ గారి దగ్గరికి, మన పిసిసి అధ్యక్షుడి దగ్గరికి, లేకపోతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, లేకపోతే ఇంకా టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సింది. అటువంటిది చేయకుండా మీరు పార్టీని నష్టపరిచేటట్టు, పార్టీ నాయకత్వాన్ని నష్టపరిచేటట్టు, పార్టీ వేరు మన యొక్క ఝాన్సీ రెడ్డి గారు వేరని చూస్తూ ఉన్నారు. మీరు ఝాన్సీ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అమెరికాలో చెర్లపాలెంలో మాత్రమే వేరు, కానీ ఈరోజు క్యాంప్ ఆఫీస్లో అక్కడ ఉన్నప్పుడు నివాసంలో సముదాయంలో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నచ్చు కావచ్చు, లేకపోతే ప్రజల్లో తిరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఝాన్సీ రెడ్డి వేరు కాదు, ఇద్దరు ఒకటే. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి అంటే ఝాన్సీ రెడ్డికి అంటే కాంగ్రెస్ పార్టీకే నష్టం చేకూర్చే విధంగా ఇవాళ స్థానికల ఎన్నికల ముందే ఎందుకు వచ్చారు? మీరు 3-4 నెలలు అయింది కదా, మీకు మీ సమన్వయ లోపం చెడిపోయి మీరు ఏదో తోటలో కూర్చొని మీరు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్లో మాట్లాడేటువంటి మాటలు అయిపోయింది కదా టైము. మరి ఇవాళ ఎందుకు వచ్చారు? దీని వెనకాల ఎవరు ఉన్నారు? మీ వెనకాల రాజమౌళి ఎవరు? ఆ దయాకర్ రావు కాదా? మిమ్మల్ని ఆడిస్తున్నటువంటి స్థానిక ఎన్నికల ముందు ఎందుకు వచ్చారు? అది ప్రజలు గమనించాలని చెప్పేసి ప్రజలందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్న ఒక మాట, ఇప్పుడు తను ఏంటంటే ఇప్పటి వరకు ఒక అధిష్టానానికి ఫిర్యాదు చేసింది లేదు, ఉన్నతమైనటువంటి నాయకులతో కలిసి మాట్లాడింది లేదు కాంగ్రెస్ పార్టీలో. మరి ఎవరితోటి మాట్లాడకుండా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని అంటే ఎవరైతే మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళనే ఎందుకు ఈ టీం అందరిని ఎట్లా పరిగణిస్తున్నారు? మీరు వీళ్ళను ఎట్లా చూస్తున్నారు? మా ప్రియమైనటువంటి ఆర్టీవీ అన్నగా మీరే చెప్తున్నారు, దాంట్లోనే చాలా ఆన్సర్ దాగుంది. వాస్తవానికి ఎవరైతే ఈ యొక్క హై లెవెల్లో ఉన్నటువంటి అధిష్టానం వైపు ఉన్నటువంటి నాయకులను సంప్రదించుకుంటా, ఝాన్సీ రెడ్డి గారు తప్పు చేయొచ్చండి, ఎవరైనా తప్పు చేస్తారు. మానవ జీవితంలో సహజంగా జరిగేటి తప్పులు జరుగుతాయి, కంప్యూటర్లకే తప్పులు జరుగుతున్నాయి, బగ్స్ వస్తూ ఉన్నాయి, ఎర్రర్స్ వస్తూ ఉన్నాయి, మనిషికి కూడా జరుగుతుండొచ్చు. జరిగిందేమో నాకైతే తెలియదు, కానీ జరిగిందేమో నువ్వు భావిస్తున్నావు. నువ్వు నిజానికి ఏదైనా అధిష్టానంలో ఉన్న ఒక నాయకుని కలిసినవా, ఫిర్యాదు చేసినవా, నువ్వు అక్కడ పోయి విన్నవించుకున్నావా? ఆ పని చేయకుండా నువ్వేం చేస్తున్నావు? కోటరీ నిర్మిస్తున్నావు, నీ యొక్క టీంని నిర్మిస్తున్నావు. ఈ విధంగా మీరు మీడియా ముఖంగా మాట్లాడి ఝాన్సీ రెడ్డి గారి మీద బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం, బురద జల్లే ప్రయత్నం, ఆమె వ్యక్తిత్వానికి మసిబూసే ప్రయత్నము, మీరు ఎన్ని చేసినా కూడా వజ్రం లాగానే ఉంటుంది. ఝాన్సీ రెడ్డిని 1000 జన్మలెత్తి లేదా మీ తలకాయ కిందికి కాళ్ళు పైకి తపస్సులు చేసినా కూడా మీరు అడవిలోకి వెళ్ళండి, లేకపోతే మా యొక్క చెర్రూరు చౌరస్తలో చేయండి. మీరు చేసినా కూడా ఝాన్సీ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, ఆమె నాయకత్వాన్ని, ఇక్కడ ప్రజలు ఆమె అభిమానిస్తున్న తీరును కొంచెం కూడా కదిలించలేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఇప్పుడు ఏంటంటే ఝాన్సీ రెడ్డి గారు ఏంటంటే గెలుపుకు కృషి చేసినటువంటి వాళ్ళందరినీ విస్మరించి కొత్తగా పార్టీలు వచ్చినటువంటి వాళ్ళకే హెల్ప్ చేయడం వల్లనే మేము వెళ్ళిపోతున్నాం అన్నది వాళ్ళ వాదన అనేది సుస్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. అట్లాంటప్పుడు నిజంగా తన వ్యక్తిగత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఝాన్సీ రెడ్డి గారు పనిచేస్తున్నారా, లేకపోతే పార్టీ కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నారా, లేకపోతే అధికార ద్రాహంతో పనిచేస్తున్నారా అన్నది ఇక్కడ ప్రశ్న. ఇట్లాంటప్పుడు మీరు ఎట్లా దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని అద్భుతమైనటువంటి ప్రశ్న చేసిర్రు మీరు, చాలా మంచిగా ఉంది. దీని ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నా. వాస్తవానికి కొత్తలను విస్మరిస్తుర్రా, అందరం విస్మరించేసి ఆమెనే వాస్తవానికి అధికార దోహం కోసం పనిచేస్తుందా అని చెప్పారు. వాస్తవం కరెక్ట్, మంచి ప్రశ్న. నేనేమంటా అంటే కొత్తోళ్లను విస్మరిస్తుంది అని ఆయన అంటలేడు, పాతోళ్లను విస్మరిస్తుంది, కొత్తోళ్లను సమన్వయం చేసుకోమంటాడు తిరుపతి రెడ్డి. అయితే గమ్మత్ ఏంటంటే ఆ పాతోళ్ళు ఒకటేమో పెద్దవంగరకు సంబంధించిన నాయకుడు, ఇంకొక ఆయన వచ్చేసి దేవరపులకు సంబంధించినటువంటి నాయకుడు. ఈ పాతోళ్ళలో ఒకరేమో సస్పెండ్ అయ్యారు, ఒకరేమో ఆల్రెడీ 70 సంవత్సరాలు ఉండి వయసులో నాకు చేత కాదని చెప్పేసి, ఆయన నిజాయితీపరుడే కావచ్చు, నేను కాదంటలేను, నాకు చేత కాదు నేను చేయలేనని చెప్పేసి దూరం ఉంటూ పార్టీని గెలిపించుకోలేని పరిస్థితిలో వెళ్ళిపోయిండు. వాళ్ళిద్దరు పాతోళ్ళు, సంతోషం. మిగతా వాళ్ళను మీరు సమన్వయం చేసుకోవాలంటారు కదా, జర్ర వాళ్ళ టీంలో నెంబర్ పేరు చెప్తావా? నాకు తిరుపతి రెడ్డిని ప్రశ్నిస్తున్నా ఈ మీడియా ముఖంగా, జర్ర వాళ్ళ పేర్లు చెప్తారా? ఆ కొత్తోళ్ళని కూడా సమన్వయపరచుకోవాలని చెప్పేసి, వాళ్ళని ఎట్లా సమన్వయపరచుకోవాలి? ఆ కొత్తోళ్ళు ఎవరు అంటే వాళ్ళని కూడా పాతోళ్ళలాగా కన్సిడర్ చేస్తుండు ఈయనే. అంటే ఈయనకు ఎవరైతే అనుకూలంగా ఉండి ఈయన పాట పాడేటోళ్ళు, ఈయనకు జోకేటోళ్ళు, ఈయనకు భజన
రెచ్చగొట్టేటోళ్ళు, లేకపోతే వీళ్ళందరూ కలిసి ఏదన్నా చేసుకుందామంటే చేయనిచ్చేటట్టు ఉండేటోళ్ళు మాత్రమే కావాలని కోరుకుంటుండు. కాబట్టి ఆ టీంని దూరం పెడుతుందని ఈయన అనుకుంటుండు. ఆ టీంని కూడా పెద్దమ్మ దూరం పెట్టదు. అటువంటి మనస్సు భావజాలం పెద్దమ్మకు లేదు. అటువంటి మనస్సు భావజాలమే ఉంటే ఇప్పటికి కూడా వాళ్ళ మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పటికైనా వాళ్ళు వస్తే ఇది మేమందరం చేస్తున్నది హెచ్చరిక మాత్రమే, కొత్తోళ్ళకైనా పాతోళ్ళకైనా. వాస్తవానికి అంటే పార్టీ నష్టపోతుంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం, నాయకత్వం నష్టపోతుంది కాబట్టి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఇప్పటికైనా వస్తే మేడం మాట్లాడడానికి సిద్ధంగా ఉంది, వాళ్ళని కలుపుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉంది, వాళ్ళతోటి పనులు చేయించుకోవడానికి అన్ని రకాలు కూడా సిద్ధపడే ఉన్నది. వాళ్ళు సామరస్యంగా ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్న మాటలు బయట మాట్లాడుతున్నారు, బజారుకి ఈడుస్తున్నారు. మీరు మొట్టికి రాసుకుంటే మేము ఒంటికి రాసుకుంటామన్న విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తించొద్దని చెప్పేసి ఇకనైనా మీరు దారికి రావాలని చెప్పేసి మేము మనవి చేస్తాము. మీరు పార్టీ నుండి ఒక మండల స్థాయి కార్యకర్తలన లేకపోతే నాయకులన ఒక 7గురిని పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు ప్రెస్ మీట్లో ఇప్పుడు చెప్పారు. అసలు దానికి కారకులైనటువంటి వాళ్లను ఉపేక్షిస్తున్నటువంటి పరిస్థితి. మరి అధిష్టానం కూడా వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా, లేకపోతే వీటితో సరిపెట్టి హెచ్చరికలు పంపేటువంటి ప్రయత్నం చేస్తుందా, ఎట్లా ఉండబోతుంది? తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఏదైతే ఇవాళ 7గురు 6గురును ఏదైతే బహిష్కరణకు గురి చేశారో అది ఈరోజు మండల స్థాయిలో మండల నాయకుడు మండల అధ్యక్షుల యొక్క చేతిలో, అదేవిధంగా ఈ యొక్క బ్లాక్కు సంబంధించిన నాయకుడి చేతిలో ఉన్నటువంటి అంశం. కాబట్టి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు పార్టీకి భంగం చేకూర్చేటట్టు, పార్టీకి నష్టం స్థానిక ఎన్నికల ముందే కాబట్టి, లేకపోతే ఆలోచించే వాళ్ళేమో కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది వాస్తవానికి. కానీ మిగతా మీరేవైతే అంతకంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ఉన్నారో అని అన్నారు కదా, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు బహిష్కరణకి గురవుతారా లేదా అనేది ఈరోజు హెచ్చరికలతో జారవుతుంది. హెచ్చరికలు చేశాము, ఇకనైనా మిమ్మల్ని మీరు మార్చుకోండి అని చెప్పేసి మేడం కూడా ఒక ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. కాబట్టి వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటే సరే, లేకపోతే వాళ్ళ మీద కూడా వాస్తవానికి ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఆ ప్రక్రియ కొనసాగకుండా ఉంటే వీళ్ళే ఇంకా ఎక్కువ మాట్లాడితే మేమే వెళ్ళి కంప్లైంట్ చేస్తాము, పార్టీకి నష్టం జరగనీయం, అధిష్టానానికి మేమే వెళ్తాం, అందరం కలిసి వెళ్ళి వాళ్ళని సస్పెండ్ చేసేటువంటి కార్యక్రమం చేసే విధంగా మేము అప్లికేషన్ చేస్తాం. ఇప్పుడు మీ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మేడం నిర్ణయం తీసుకుంటారా మరి దీని మీద? తప్పకుండా. ఎందుకనంటే ఎవరికైనా ఒక గీత గీసుకుంటే దానికి హద్దులు అంటూ ఉంటాయి వాస్తవానికి. కాబట్టి వారి యొక్క ఝాన్సీ రెడ్డి గారి యొక్క సహనాన్ని, ఆమె ఓపికను వీళ్ళు పరీక్షించొద్దు అని చెప్పేసి వీళ్ళని నేను వేడుకుంటా ఉన్న వాస్తవానికి. ఇకనైనా మీరు కాస్తో కూసో పిఎస్సిఎస్ చైర్మన్లుగా, లేకపోతే ఇక్కడ సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా, లేకపోతే ఇక్కడ జనాల్లో మండల నాయకులుగా, గెలిచిన నాయకులుగా మీరు చలామణి అయి ఉన్నారు. కాస్తో కూస్తో మీకు ప్రజలలో కొంత పేరు అనేది ఉంది, అది వాస్తవమే. దాన్ని కాపాడుకోండి, అందరూ మిమ్మల్ని అనుసరిస్తారు. ఇకనైనా మీరు ఎటువంటి పొరపాటు జరిగితే మీరు ఝాన్సీ రెడ్డి గారు నాట్ ఓన్లీ ఇన్ఛార్జ్ ఆఫ్ పాలకుర్తి ఏరియా, పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ, ఈజ్ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ టోటల్ తెలంగాణ స్టేట్కి. కాబట్టి మీరు హ్యాపీగా తనకే వెళ్ళి చెప్పండి. ఆమెనే ఏమన్నా తప్పులు చేసి ఉంటే ఇది కాదు బిడ్డ ఇది అని చెప్పేసి సర్ది సమాధానం చెప్తుంది కదా. ఆ పని చేయకుండా మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం, మేము ఆమెకు అగనెస్ట్గానే వెళ్తాము అని చెప్తే వాస్తవానికి ఆమెకు చేస్తున్నారంటే మీరేమో అనుకుంటారు ఝాన్సీ రెడ్డికి ఝాన్సీ రెడ్డి వ్యక్తి కాదు, ఆమెకు శక్తి, ఆమె కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్ష పదవికి ప్రతిరూపం. తనని మీరు అట్లా తూలనాడడం అనేది మంచిది కాదు, అది పార్టీకి నష్టం. కాబట్టి అధిష్టానానికి మీరు ఎంత చెప్తారో, మీరు అంతకంటే ఎక్కువ తప్పులు చేసిరు, మేము కూడా అందరం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇకనైనా మారండి అని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న టైంలో ఎట్లా ఉంది మీ పరిస్థితి ఇప్పుడు? వాస్తవానికి స్థానిక ఎన్నికలకు ఈ చిన్న విషయాలకు ఎటువంటి సంబంధాలు లేవు. ఇవి చిన్న విషయాలు, నేను చెప్తున్నా కదా. ఎందుకంటే ఇట్లాంటి అంతకంటే ఎక్కువ రెట్టింపులు చూసినాం మనం. అదే దయాకర్ రావుని ఇక్కడ మొండ్రాయిలో ఉరికిచ్చి కొట్టిరు, అదేవిధంగా రేగుల తండలో ఉరికిచ్చి కొట్టిరు ఇంతకుముందు వాస్తవానికి స్థానిక ఎన్నికలలో ఇంతకుముందు వాస్తవానికి. అంటే అటువంటి చూడ జరిగినాయని చెప్తున్నాను నేను. ఇది వాస్తవానికి ఉరికి చూడలేదు, ఏం లేదు. వాళ్ళే ఏదో కొన్ని ఇష్యూస్ తెస్తున్నారు, కానీ ఇది ప్రభావం చూపుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా బలంగా ఉన్నాం కాబట్టి, బలంగా గట్టిగా కొట్టినాం కాబట్టి మదపుట్ట కింద పడ్డది. అదేవిధంగా మేము కొన్ని 50,000 పైచులు కదా మెజార్టీ తెచ్చుకుంది. ఈరోజు ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామాన మండల కోఆర్డినేటర్, క్లస్టర్ కోఆర్డినేటర్లు ఉన్నాం. ఇవాళ మేము అందరూ ప్రతి వ్యూహాలు, వాళ్ళ యొక్క ఎత్తులకు పై ఎత్తులు అన్ని వ్యూహాలకు ప్రతి వాళ్ళు రచించుకుంటాం. కాంగ్రెస్ పార్టీని మేమందరం కూడా కాపాడుకొని మా యొక్క ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీని బీభత్సమైనటువంటి మెజార్టీతో గెలిపించుకున్నటువంటి ఎటువంటి నష్టమైతే లేదు. కాంగ్రెస్ పార్టీకి కాన్స్టిట్యున్సీలో ఎటువంటి ఒకరిద్దరు ఇట్లా మాట్లాడడం తప్ప నష్టం లేదు, ప్రజలందరూ తెలుసు. ప్రస్తుతం గత కొద్ది రోజులుగా పరిస్థితులను గమనించినట్టయితే ఇప్పటి వరకు కొన్ని అంతర్గత లుకలుకలు ఉన్నది వాస్తవమే. కాకపోతే కొద్దిగా స్ట్రాటజికల్గా ఒక వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి పరిణామాలుగా వీళ్ళు అభివర్ణిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక నాయకత్వ లోపం అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఝాన్సీ రెడ్డి గారి రూపంలో నాయకత్వం వచ్చిన తర్వాత
ఇప్పటి వరకు అందరూ సమిష్టి కృషితోటి గెలిపించుకున్నాము, ఒక 50,000 పైచిలకు మెజార్టీతోటి గెలిపించుకున్నాము. కానీ దాన్ని మళ్ళీ తులనాడేటువంటి విషయంలో ఎవరు పార్టీకి సంబంధించి అంతర్గత వ్యవహారాల్లో దృష్టి పెట్టి చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళను సస్పెండ్ చేస్తామని చెప్పి అంటున్నారు. అందులో భాగంగానే మండల స్థాయికి సంబంధించినటువంటి ఒక 7గురిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఉన్నత స్థాయిలో కూడా ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి విషయాన్ని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాము, ఎప్పుడు కూడా తన సమస్యలపై అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లకుండా అంతర్గతంగా కొన్ని లోపాయకార ఒప్పందాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ పార్టీ అధిష్టానం సీరియస్గా ఉంటున్న మాట వాస్తవమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని సమస్యలను పరీక్షించుకోవాలనే బదులు దాన్ని జటిలం చేసుకునేటువంటి ఒక అనాలోచితమైనటువంటి విధానాల్ని కొందరు అవలంబిస్తున్నారు. దీనివల్లనే పార్టీకి నష్టం జరగబోతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లాంటి చర్యలు ఉపేక్షించబోమని చెప్పి అంటున్నారు. గతంలో ఎట్లాంటి మెజార్టీతో సాధించుకున్నామో దానికి మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి ఒక విజయదుందుబి మోగించాలన్నటువంటి ఒక కృషితోటి అందరం కలిసి పనిచేయాలన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ చేసిన తప్పులు ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు, కానీ దాన్ని మరోసారి పునరావృతం కాకుండా స్థానిక సంస్థల్లో అందరూ కలిసి పనిచేసుకునే విధంగా సమిష్టి కృషితో ముందుకు వెళ్దామన్నటువంటి ఒక సూచనలు మాత్రం ఇక్కడ తొర్రూరు మండల కేంద్రంగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. తొర్రూరు నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.